రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ బద్ధ శత్రువులు. కోనవరంలో మంగయ్య, చెంగయ్య అనే ఇద్దరు సన్నకారు రైతులు ఉండేవాళ్ళు. ఇద్దరి ఇళ్లకు మధ్య ఒక చిన్న గోడే అడ్డం. ఇద్దరి పొలాలు కూడా పక్కపక్కనే ఉండేవి. ఇద్దరూ పంటలు పండించడంలో మంచి నేర్పు గలవాళ్లే గాని ఒకరిని చూసి మరొకరికి అసూయపడేవాళ్ళు. ఒకరికి తెలియకుండా మరొకరు రెండో వాళ్లకు నష్టం కలిగించడం ఎలాగా అని ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. ఒక సంవత్సరం ఇద్దరూ తమ చేల్లో జొన్న వేశారు. ఇద్దరి చేలల్లోనూ జొన్న కంకులు పాలు పోసుకుంటున్న సమయంలో అడవి జంతువులు, పక్షులు పంట పాడు చేయకుండా ఇద్దరూ రోజు పొలం కాపలాకు వెళుతున్నారు. మంగయ్య చేను చూసిన చెంగయ్య, వీడి చేలో జొన్న ఈ సంవత్సరం విరగబండేటట్టుంది, కంకికి సోలెడు గింజలు రాలేటట్టున్నాయి అనుకున్నాడు అసూయగా. చెంగయ్య చేను చూసిన మంగయ్య కూడా అలాగే అనుకున్నాడు. ఈ సంవత్సరం వీడి చేలో జొన్న విరగబండేలా ఉన్నది. ఈ పంటంతా వీడి చేతికి వస్తే ఇక పట్టపగ్గాలుండవు. ఒకరోజు చెంగయ్య భార్య అతడితో, ఆ మంగయ్య పెళ్ళం మిడిసిపాటు చూశారా? ఈ సంవత్సరం జొన్న పంట మీద వచ్చిన డబ్బుతో మొగుడు ముత్యాల గొలుసు చేయిస్తానన్నాడట. ఆవిడ మెడలో ముత్యాల గొలుసు వేసుకొని కులుకుతూ ఉంటే నేను బోసి మెడతో ఎలా తిరిగేది అన్నది కోపంగా. చెంగయ్య భార్యను సముదాయిస్తూ, ఇళ్ళలకగానే పండగ అవుతుందా ఏమిటి? వాడి చేలో పంట చేతికొచ్చి అమ్మినప్పుడు కదా పెళ్ళానికి ముత్యాలహారం చేయించేది. ఒకవేళ అంతవరకు వస్తే నేను నీకు పగడాల గొలుసు చేయిస్తాలే అన్నాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ గోడ అవతలి నుంచి మంగయ్య భార్య విన్నది. ఆమె భర్త దగ్గరికి పోయి, ఆ చెంగయ్య అతడి పెళ్ళాం ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? ఈ సంవత్సరం పంట మన చేతికి వచ్చినప్పుడు చూద్దాం అంటున్నాడు చెంగయ్య. తానేమో తన పంటతో పెళ్ళానికి పగడాల గొలుసు చేయిస్తాట అన్నది. వసారాగది గోడకు చేరగిలపడి కూర్చున్న మంగయ్య కోపంగా లేచి పైపంచె దులిపి భుజాన వేసుకొని, మన పంట చేతికి రాకుండా చేస్తానన్నాడా? మన పంట ఎట్లా చేతికి రాదో వాడి పంట ఎలా వస్తుందో నే చూస్తాలే అన్నాడు. అతడు అప్పటికప్పుడే తూర్పు చెరువు గట్టు నానుకొని ఉన్న తుమ్మతోపులో గుడిసె కట్టుకొని ఉండే మంత్రాల మరిడయ్య దగ్గరకు పోయాడు. ఆ మరిడయ్య క్షుద్రదేవతోపాసకుడు. మరిడయ్య, నువ్వు నాకొక చిన్న సాయం చెయ్యాలి. రాత్రివేళ 4-5 గంటల పాటు నేనేదైనా జంతువుగా మారేందుకు మంత్రమో మందో ఉంటే ఇవ్వు అన్నాడు మంగయ్య. మరిడయ్య గుడిసె చూరులో నుంచి 3 చిన్న పొట్లాలు తీసి మంగయ్యకు చూపుతూ, నువ్వు ఏ గుర్రంగానో ఎద్దుగానో మారాలంటే 100 రూపాయలు ఇవ్వాలి. గాడిదిగా మారదలిస్తే మాత్రం 50 రూపాయలు అన్నాడు. నా పనికి గాడిద రూపం చాలే అని మంగయ్య 50 రూపాయలు ఇచ్చి మరిడయ్య నుంచి పొట్లం ఒకటి తీసుకున్నాడు. అదే సమయంలో చెంగయ్య పడమటి చెరువు గట్టు దిగువన ఉన్న జిల్లేడు, పల్లేరు, నాగజెముడు పొదల మధ్య ఉన్న చిన్న గుడిసెలో కాలం గడుపుతున్న మాయల మారమ్మ దగ్గరికి వెళ్ళి, మారెమ్మత్త, నువ్వు నాకొక చిన్న మేలు చెయ్యాలి. ఎందుకనో నాకు ఈ మధ్య రాత్రివేళ ఏదైనా జంతువుగా మారి తిరగాలన్న సరదా కలుగుతున్నది. అందుకేదైనా ఉపాయం చెప్పగలవా అని అడిగాడు. మారెమ్మ చెంగయ్య కేసి వింత పడుతూ చూసి, అల్లుడు, ఒట్టి ఉపాయాలతో పనులయ్యే రోజులు కావివి. నిన్ను ఏ తెల్ల ఏనుగ్గానో పంచకళ్యాణి గుర్రంగానో మార్చడం నా తలకు మించిన పని. ఒక్క 50 రూపాయలు ఇచ్చుకున్నావంటే ఒక మందు పొట్లం ఇస్తాను. ఆ మందు మింగితే రాత్రివేళ కనీసం 4-5 గంటలు నువ్వు నేవళంగా ఉండే గారాబాల గాడిదగా మారగలవు. ఇష్టమేనా అని అడిగింది. చెంగయ్య ఒక్క క్షణం ఆలోచించి, చీకటి వేళల్లో సరదాగా ఎవరికంటా పడకుండా తిరిగేందుకు ఏ రూపం అయితే ఏంలే అంటూ మారెమ్మకు 50 రూపాయలు ఇచ్చి మందు పొట్లం తీసుకున్నాడు. ఆ రాత్రి మంగయ్య చెంగయ్య చేలో కాపలాగా లేకపోవడం చూసి
మరిడయ్య ఇచ్చిన మందు తిని గాడిదగా మారి చెంగయ్య జొన్న చేనులో పడి పైరును కొరికి ఇష్టం వచ్చినట్టు కాళ్ళతో మట్టగించి నాశనం చేయసాగాడు. చెంగయ్య కూడా అదే వేళలో మారమ్మ ఇచ్చిన మందు తిని గాడిదగా మారి మంగయ్య జొన్న చేనును సర్వనాశనం చేయడానికి పూనుకున్నాడు. ఈ విధంగా 2 గాడిదలు తమ శత్రువుల జొన్న చేనును నేలమట్టం చేస్తూ సూర్యోదయానికి కొంచెం ముందు సరిహద్దు గట్టు మీద తలలెత్తి ఒకదాన్ని ఒకటి చూసుకున్నవి. ఆ సరికి మంగయ్య చెంగయ్య జరిగిందేమిటో గ్రహించారు. ఇద్దరూ పట్టరాని కోపంతో పెద్దగా ఓండ్ర పెడుతూ కాళ్లతో ఒకళ్ళనొకరు తన్నుకుంటూ నోటితో కరుచుకోసాగారు. ఈ గందరగోళం విని దూరంగా ఉన్న పంట పొలాల్లోని కాపలా వాళ్ళు 5-6 పరుగు పరుగున అక్కడికి వచ్చారు. వాళ్లకు పాడైపోయిన మంగయ్య చెంగయ్య పంట పొలాల గట్టు మీద 2 గాడిదలు పోట్లాడుకోవడం కనిపించింది. అది సూర్యోదయం కానున్న సమయం. పొరుగు పొలాల కాపలా వాళ్ళు కర్రలెత్తి గాడిదలను కొట్టబోయేంతలో మందు ప్రభావం పోయిన మంగయ్య చెంగయ్యలకు గాడిద రూపాలు పోయి అసలు రూపాలు వచ్చినాయి. కాపలా వాళ్ళు అది చూసి ముందు ఆశ్చర్యపోయి తర్వాత చేదరించుకుంటూ, మీరా మంగయ్య చెంగయ్యలు, చిచి ఇవే రూపాలు, మీ శత్రుత్వం ఇంత నీచానికి దారితీసిందన్నమాట అన్నారు. ఆ మాటలు విన్న మంగయ్య చెంగయ్యలు అవమానంతో తలలు వంచుకున్నారు. ఇద్దరికీ కళ్ళ నీళ్లు తిరిగినాయి. ముందు మంగయ్య తల ఎత్తి చెంగయ్యను సమీపించి ఆప్యాయంగా కావలించుకుంటూ, పంట పొలాలు నాశనం చేసుకున్నాం, ఇక మన తిండి గింజల మాటేమిటి అన్నాడు బొంగురుపోయిన గొంతుతో. చెంగయ్య కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ, మనం ఇరుగు పొరుగు వాళ్ళమని కాక పక్క పంట పొలాల వాళ్ళం కూడా, మన శత్రుత్వం మాని మిత్రులమైన నాడు ఆ పాటి తిండి గింజలే సంపాదించుకోలేమంటావా అన్నాడు. ఈ విధంగా బద్ధ శత్రువులైన ఇద్దరు మిత్రులైనందుకు కాపలా వాళ్ళు మంగయ్యను చెంగయ్యను ఎంతగానో మెచ్చుకున్నారు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?